TH94 న్యూస్ కి స్వాగతం. వరకు కేటాయించాడు. వాళ్ళు పేదరికం ఉన్న వాడు, అది చాలా పేదరికం ఉన్నవాడు, కాయ కష్టం చేసి బతికేవాడు. ఆ వార్డు నుండి యువకుడిని నిలబొట్టిండు ఎమ్మెల్యే సభ. తప్పనిసరి ఆ యువకుడు గెలిచి తీసుకురమ్మన్నాడు. ఆ ప్రజలందరిని ఐక్యత చేసి ఆ యువకుడు చట్టసభలో కొట్లాడైన నిధులు ఇప్పిస్తా. ఇద్దరు వార్డులలో యువకులు ఉన్నారు కాబట్టి ఆ వార్డుకు 20 కాదు 25 ఇండ్లు ఇస్తే డబుల్ బెడ్రూమ్ అని చెప్పిండు ఎమ్మెల్యే సభ్యులు. ఆ వార్డుకు నిధులు కూడా కేటాయిస్తాడు. ఎంత కావాలంటే అంత అడుగుతున్నాడు, ఇస్తున్నాడు. వార్డు ప్రజలకు ఆయన ఓటేసి గెలిపిస్తాడని మా యొక్క మనవి. మీడియా మిత్రులకు నా యొక్క నమస్కారములు, అదేవిధంగా వార్డు ప్రజలందరికీ నా యొక్క నమస్కారాలు. మనోరెడ్డి సార్ ఆశీర్వాదంతో మాకు టికెట్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కొన్ని సమస్యలు చాలా ఉన్నాయి వార్డు నెంబర్ 1లో. డ్రైనేజ్ కానీ, వాటర్ సమస్య కానీ, వీధి దీపాలు కానీ, రోడ్లు కానీ, అక్కడక్కడ ప్రజలు ఈ విధంగా సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. గత ప్రభుత్వాలు బీజేపీ కానీ, బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ వార్డు నెంబర్ 1లో ఎటువంటి అభివృద్ధి జరగలేదు. మన మనోరెడ్డి సార్ గెలిచిన ఒక నెల లోపలనే శివార్చప్ నుంచి మరేడ్పల్లి వరకు 2 కోట్లు పెట్టి అభివృద్ధి చేసిండు. ఇప్పుడు ప్రజలకు ఏ ఇబ్బంది లేకుండా మేము తాండ్రకు వెళ్తున్నాము. అదేవిధంగా కొన్ని సమస్యలు ఉన్నాయి. అక్కడక్కడ వాటర్ ప్రాబ్లం మేజర్ ఉంది. అది కూడా సార్ ఇప్పుడు 30 లక్షలు శాంక్షన్ చేసిండు. వాటర్ ప్రాబ్లం ఎన్నికల కోడ్ ఉన్నందుకు ఆ పైసలు ఆపడం జరిగింది. ఎన్నికలు అయిన తర్వాత మేము భారీ మెజార్టీతో గెలుస్తున్నాం. వార్డు నెంబర్ 1లో ఆ అభివృద్ధి పథకాలని మేము శాంక్షన్ చేసి ప్రజలకు అందుబాటులో ఉంచుతామని కోరుకుంటున్నాం.